కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో విద్యుత్ అధికారులు అవినీతి బాగోతం. కడప జిల్లా మైదుకూరు మాజీ శాసనసభ్యులు అండదండలతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మరియు విద్యుత్ సంస్థకు లక్షలాది రూపాయలు నష్టం చేయుచున్న మైదుకూరు విద్యుత్తు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి మరియు చాపాడు మండల విద్యుత్ ఇన్ఛార్జి ఏఈబి సాయి ప్రసాద్. కడప జిల్లా చాపాడు మండలం నక్కల దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ద్వారా సుమారు 2070 ఎకరాల సాగునీటి ఆయకట్టుకు సంబంధించిన 607 మంది రైతుల సౌకర్యార్థం కొరకు నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా మైదుకూరు మాజీ శాసనసభ్యులు వారి చాపల చెరువు కొరకు అక్రమంగా నీటిని వినియోగించుకోవడానికి విద్యుత్ అధికారులు అయినటువంటి ఆర్ శ్రీనివాస్ రెడ్డి మరియు చాపాడు విద్యుత్ ఏఈబి సాయి ప్రసాద్ సొంత డిపార్ట్మెంటుకు లక్షలాది రూపాయలు నష్టం చేకూర్చుతూ అనధికారికంగా విద్యుత్ సరఫరా చేయుచున్నారు. వీరు మైదుకూరు మాజీ శాసనసభ్యుల చాపల చెరువులను పర్యవేక్షించే వారి నుండి నెలమామూలు తీసుకుంటూ విద్యుత్ సంస్థకు లక్షలాది రూపాయలు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారు. వీరు ఎంతకు బరితెగించారంటే వీరి అవినీతి బాగోతం ఎక్కడ బయటపడుతుందో అని హెచ్డి మీటర్కు ఉండవలసిన కనెక్షన్లను తొలగించి సపరేటుగా వైరు లాగి సొంత సంస్థను నాశనం చేశారు. వేసవి కాలంలో కుందు నదిలో ప్రవహించే నీరు త్రాగునీటికి మాత్రమే వాడవలసి ఉంటుంది. కనుకమే నెల 1 నుండి జూలై నెల ఆఖరి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును మూసివేస్తారు. ఆ టైంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును చాపల చెరువుకు వాడుకుంటే ఎక్కడ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ బిల్లు వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వారికి తెలుస్తుంది అని వీరి అవినీతి బాగోతం బయటపడుతుంది అని చాపల చెరువుకు నీరు తీసుకోవడానికి కుదరదని విద్యుత్ సంస్థ అధికారులైనటువంటి ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు బి సాయి ప్రసాద్ గారు హెచ్డి విద్యుత్ మీటర్ను తొలగించి డైరెక్టుగా కరెంటు ఇవ్వడం జరిగింది. ఇటువంటి వారు ఉంటే డిపార్ట్మెంట్కు విద్యుత్ సంస్థకు నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి వారిపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవలసినదిగా కోరుచున్నారు.